ఈ బిడ్డ ఎప్పుడైతే నడుస్తున్నాడో, ఈ బిడ్డ ఎప్పుడైతే తండ్రితో పరిగెడుతున్నాడో, ఆ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి పరీక్ష పెట్టాడు. ఏమిటా పరీక్ష అంటే, ఇబ్రాహీం నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వని చెప్పి ఒక కలలో 37వ అధ్యాయంలో ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక తఆలా ఈ విషయాలను క్లియర్ గా చెప్తాడు. ఏమని? ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ కలను చూశారో ఇస్మాయిల్ అలైహిస్సలాంతో చెప్తారు, ఏమని? కుమారా, నేను నిన్ను బలి ఇస్తున్నట్టుగా కల చూశాను, నీ యొక్క మాట ఏమిటి, నీ యొక్క ఒపీనియన్, నీ ఆలోచన ఏమిటి అని చెప్పంటే, వెంటనే ఇస్మాయిల్ అలైహిస్సలాం ఏం చెప్తారంటే, నాన్నగారు మీరు మీకు అల్లా వైపు నుంచి ఏ ఆజ్ఞ అయితే ఇవ్వబడిందో ఆ ఆజ్ఞని పూర్తి చేయండి, నన్ను సహనం గల కుమారుడిగా చూస్తారు మీరు అని చెప్పంటారు ఇస్మాయిల్ అలైహిస్సలాం. చిన్న కుమారుడు. ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాంని దబా చేయడానికి ఆయన్ని పడుకోబెడతారో, ఖురాన్ మజీదులో క్లియర్ గా చెప్పబడి ఉన్న వాక్యాలు ఇవి, వాటి సారాంశం చెప్తున్నారు. అప్పుడు ఆయన యొక్క తల వెంట్రుకలను ఇలా వెనక నుంచి పట్టుకొని మెడని ఇలా పైకి పెట్టి కత్తి పట్టుకొని వృద్ధాప్యంలో అంటే ముసలివాడిగా అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం అంటారు, ఓ అల్లా, ఇది తఫ్సీర్లో ఉంది, ఓ అల్లా, నీ ప్రియదాసుడు ఖలీలుల్లా, నీ ప్రియదాసుడు ఇబ్రాహీంకి తన కుమారుడు ఇస్మాయిల్ ప్రేమ ఎక్కువైపోయింది అనుకున్నావా? కాదు సుమా, వల్లా నా హృదయంలో నీ ప్రేమే ఎక్కువ ఉంది, నీ ప్రేమ తప్ప ఎవరి ప్రేమ లేదు అని చెప్పి వారు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి ఎప్పుడైతే ఈయన కొయ్యడానికి సిద్ధమైపోయారో ఆ సమయంలో అల్లాహ్ తబారక తఆలా స్వర్గం యొక్క ఒక జీవిని పంపించి దాన్ని అక్కడ దవా చేయించాడు. ఆ తరువాత అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, ఇబ్రాహీం, నీవు నీ కలను నెరవేర్చావు, పుణ్యాత్ములైనటువంటి నా దాసుల్లో నువ్వు చేరిపోయావు అని చెప్పి అల్లాహ్ తబారక తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్తాడు. అదేవిధంగా మీలో ఎవరికైనా కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమత ఉండి కుర్బానీ ఇచ్చేటువంటి అవకాశం లేకపోతే ముఫ్తీ సాబ్ గారు ఏర్పాటు చేసినటువంటి సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు. 3700 రూపాయలు. స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ముఫ్తీ సాబ్ నెంబర్. ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా.